మళ్లీ 3 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు భారత్ సిద్ధమైంది. తాజాగా ప్రకటించిన జట్టుపై మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండ్ వర్సెస్ యంగ్ ఇంగ్లండ్ వర్సెస్ యంగ్ పర్యటన కోసం బీసీసీ జట్టును ప్రకటించింది. గత ఇంగ్లాండ్ పర్యటనలో బ్రిటిష్ వారికి కఠినమైన సమయాన్ని ఇచ్చిన భారత జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే కరోనా కారణంగా సిరీస్ చివరికి 2-2తో డ్రాగా ముగిసింది. మళ్లీ 3 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు భారత్ సిద్ధమైంది. తాజాగా ప్రకటించిన జట్టుపై మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దశాబ్దం తర్వాత తొలిసారిగా భారత జట్టు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ లేకుండా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. జట్టు ఎంపికకు ముందే వారిద్దరూ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. భారత క్రికెట్ గోప్యత కారణంగా రోహిత్ టెస్ట్ క్రికెట్కు తమ స్వంత ఇష్టానుసారం వీడ్కోలు పలికారా లేదా సెలెక్టర్లు మరియు కోచ్ ఒత్తిడితో వీడ్కోలు పలికారా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ మంజ్రేకర్ లాంటి దిగ్గజం భారతదేశం కోల్పోవడానికి ఏమీ లేదని చెబుతున్నారంటే అతను ఓటమి ఖాయమని భావిస్తున్నాడన్నది ఖాయం. 21వ శతాబ్దంలో టీమిండియా బయలుదేరే ముందు అభిమానులు, దిగ్గజాలు ధైర్యం కోల్పోవడం ఇదే తొలిసారి. విరాట్ కోహ్లీ భారత టెస్ట్ జట్టులో ఉండి ఉంటే ఏ లెజెండ్ కూడా కోల్పోవడానికి ఏమీ లేదని చెప్పేవాడు కాదు. గత దశాబ్దంలో భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా దానిని విజయానికి పోటీదారుగా పరిగణించేవారు. ఈ కాలంలో భారతదేశం తన స్వదేశంలో ఆస్ట్రేలియాను 2 సార్లు ఓడించింది. ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికాలను వారి సొంత మైదానంలో డ్రాగా ముగించింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్ మాత్రమే బలంగా ఉండటమే కాకుండా పేస్ అటాక్ కూడా ప్రత్యర్థుల్లో భయాన్ని సృష్టించింది. అయితే గత 6 నెలల్లో గెలవడానికి ఇష్టమైన జట్టుగా ఆస్ట్రేలియాకు వెళ్తున్న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో దాని నుండి ఎటువంటి అంచనాలు లేకుండా ఏమి జరిగిందో ఆలోచించడం ముఖ్యం. భారత జట్టు కోహ్లీ, రోహిత్లపై అంతగా ఆధారపడి ఉందా? అవును. అయితే అతన్ని పదవీ విరమణ చేయడానికి ఎందుకు అనుమతించారు? రిటైర్మెంట్ అనేది ఆటగాడి సొంత నిర్ణయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని జట్టుకు అది అవసరమైతే ఆటగాళ్లు కూడా దానిని వాయిదా వేశారని ప్రపంచం చూస్తోంది. భారతదేశానికి చెందిన జవగల్ శ్రీనాథ్ నుండి ఇంగ్లాండ్కు చెందిన బెన్ స్టోక్స్ మరియు మోయిన్ అలీ వరకు దీనికి రుజువు ఉంది. జూన్ 20 నుండి భారతదేశం మరియు ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 నుంచి 27 వరకు సైకిల్లో మొదటి సిరీస్. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారతదేశం ఫైనల్స్కు చేరుకోలేకపోయింది. అటువంటి పరిస్థితిలో శుభ్మాన్ బ్రిగేడ్ ఇంగ్లాండ్లో బాగా రాణించలేకపోతే అది తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కెప్టెన్ను 1 లేదా 2 సిరీస్లను మాత్రమే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తారని చెప్పినప్పుడు ఎవరూ అతని ఉద్దేశాలను ప్రశ్నించరు. కాని కొత్త జట్టును ఏర్పాటు చేయాలనే కారణంతోనే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మను జట్టు నుంచి తొలగించినట్లయితే ఈరోజే కాకపోయినా రేపు దీనికి సమాధానం వెతుక్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. అప్పటి వరకు అజిత్ చీఫ్ సెలెక్టర్గా ఉండరు లేదా విరాట్ రోహిత్ టెస్ట్ జట్టులోకి తిరిగరారు అనేది వేరే విషయం. 21వ శతాబ్దంలో భారత జట్టు ఇంగ్లాండ్లో 6 టెస్ట్ సిరీస్లు ఆడింది. 2002 సంవత్సరంలో సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీని తర్వాత 2007లో భారత్ 1-0 వరకుతో సిరీస్ను గెలుచుకుంది. 2011లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారత్ 0-4 వరకు తేడాతో ఓడిపోయింది. వైట్వాష్ ఎదుర్కొన్న ఈ జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఓటమి విరాట్ కోహ్లీ వంటి యువకులకు మార్గం తెరిచింది. 2014లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారత్ 1-3 తేడాతో సిరీస్ను కోల్పోయింది. 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ ఓటమి తేడా మరింత పెరిగింది. ఈసారి భారత్ 1-4 తేడాతో ఓడిపోయింది. 2021లో కోహ్లీ సేన చాలా ప్రతీకారం తీర్చుకుంది మరియు 2-1 ఆధిక్యంతో సిరీస్ను గెలుచుకోవడానికి దగ్గరగా వచ్చింది. అప్పుడు కొంతమంది ఆటగాళ్లకు కరోనా సోకింది మరియు చివరి పరీక్ష 1 సంవత్సరం పాటు వాయిదా పడింది. అందులో భారతదేశం ఓడిపోయింది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత టెస్టు జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వికెట్ కీపర్ షార్దీప్ సుందర్, వాషింగ్టన్ దే, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్ష్దీప్ సింగ్.